ఒక స్ట్రైట్ లైన్కి అంతం లేదు, బట్ ఒక సర్కిల్కి అంతం ఉంది. కానీ వెంటనే పుట్టుక కూడా ఉంది. నా దృష్టిలో అబ్సెషన్ ఒక సర్కిల్ లాంటిది. సర్కిల్ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే పుడుతుంది, అలాగే ఎక్కడైతే పుడుతుందో అక్కడే అంతమవుతుంది. అబ్సెషన్ చావుకి భయపడదు, ఎందుకంటే దానికి తెలుసు మరలా పుడుతుందని. అది బాధకి భయపడదు, ఎందుకంటే దానికి మళ్ళీ మళ్ళీ తెలుసు పురిటి నొప్పులకి భయపడితే మరో ప్రాణానికి ప్రాణం పొయ్యలేమని. కానీ చాలామంది పురిటి నొప్పులకి భయపడి ఐ లవ్ కిడ్స్ అంటారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, కానీ ఆ కోరికలో తీవ్రత లేదు, ప్రేమ లేదు. ఆ కోరికతో చావడం తెలియదు, అందుకే వాళ్ళు బ్రతికున్న శవల్లా ఉంటారు. అలాగే చాలామంది అబ్సెషన్ అంటే బాధ అంటారు, మరణానికి అదొక మార్గం అంటారు. కానీ ఈ సృష్టిలో ప్రతిదీ అబ్సెషన్ నుంచే పుట్టింది. అవి అందమైనవి కావచ్చు, భయంకరమైనవి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాటమ్ని నిలువున చీల్చినవాడు, దేవుణ్ణి వెతికి వెతికి కనిపెట్టినవాడు, ప్రేమలో పడినోడు, సామ్రాజ్యాలు కట్టినోడు, ఇలా అందరూ ఒకే వ్యాధితో బాధపడ్డారు. ఆ అందమైన వ్యాధి పేరు అబ్సెషన్. నువ్వు గమనించావా? మనిషి ఎందుకు బాధ పుట్టించే విషయాలనే మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తాడు? ఒక మనిషి ప్రేమలో పడతాడు, గుండె పగలే అవకాశం ఉందని వాడికి తెలుసు, బట్ అయినా ప్రేమిస్తాడు. ఒక తల్లి బిడ్డని కంటుంది, పురిటి నొప్పులు ఉంటాయని తెలుసు, బట్ అయినా కంటుంది. ఒక సైంటిస్ట్ 20 years ఒకే ప్రాబ్లంపై పనిచేస్తాడు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలుసు, బట్ అయినా ఆపడు, ఆ ఫెయిల్యూర్ని లెక్క చేయడు. అయితే ఇప్పుడు ప్రశ్న, వాళ్ళు సుఖాన్ని వెతుకుతున్నారా, లేక సుఖం కంటే ఇంకా ఏదో పెద్దదేదో వెతుకుతున్నారా? మనిషిని గొప్పవాణ్ణి చేసింది అతని ఆనందం కాదు, అతను ఏదో ఒక దాని కోసం బాధపడడానికి సిద్ధంగా ఉండే సామర్థ్యం. అబ్సెషన్ వల్ల ఎక్కువలో ఎక్కువ శాతం కోల్పోవడం ఉంటుంది తప్ప లాభపడడం ఉండదు. అబ్సెషన్ అంటే డిజైర్ కాదు, అదొక డిక్లరేషన్, యుద్ధాన్ని ప్రకటించడం. ఒక విషయం కోసం నేను బాధపడడానికి సిద్ధం అని ప్రకటించడం. లవ్ అంటే ఏంటి? ఒక మనిషి కోసం బాధపడడానికి సిద్ధం కావడం. ఆర్ట్ అంటే ఏంటి? ఏదైనా సృష్టించడం కోసం బాధపడడానికి సిద్ధం అవడం. అండ్ ఫిలాసఫీ అంటే ఏంటి? సమాధానం దొరక్కపోయిన ప్రశ్నలతో బాధపడడానికి సిద్ధం అవడం. వీళ్ళందరికీ అబ్సెషన్ లేకపోతే ఇంత సివిలైజేషన్ ఎలా పుట్టేది? మనిషి మనిషిగా ఎలా అయ్యేవాడు? ఒక జంతువుకి మనిషికి తేడా మానవత్వం. ఆ మానవత్వం కూడా అబ్సెషనే. మనిషిని మనిషిగా చేసిందేంటి? ఆకలి కాదు, ఎందుకంటే జంతువుకు కూడా ఆకలి ఉంటుంది. భయం కాదు, బికాజ్ జంతువుకు కూడా భయం ఉంది. బహుశా తనకంటే పెద్దదాని కోసం బాధపడే సామర్థ్యం కావచ్చు. ఆ సామర్థ్యాన్నే నేను అబ్సెషన్ అంటాను. మొదట్లో చెప్పినట్టు సర్కిల్ యొక్క అందం, దానికి మొదలు లేదు, ముగింపు లేదు. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభంలా కనిపిస్తుంది. సేమ్ అబ్సెషన్కి చావు లేదు, ఎందుకంటే ప్రేమికుడు చనిపోతాడు, బట్ ప్రేమ కాదు. తల్లి చనిపోతుంది, బట్ మాతృత్వం కాదు. శాస్త్రవేత్త చనిపోతాడు, కానీ జిజ్ఞాస చనిపోదు. సో ఒక మనిషి అబ్సెషన్ అంతమవుతుంది, అదే అబ్సెషన్ మరొక మనిషిలో మళ్ళీ పుడుతుంది. అప్పుడు అబ్సెషన్ అనేది ఒక వ్యక్తిగత మానసిక సమస్య కాదు, జీవితం తనని తాను ముందుకు నెట్టుకునే ఒక మహాశక్తి. ఇంత చెప్పిన అబ్సెషన్ అంటే బాధ అంటారు, నరకం అంటారు, జీవితాన్ని కోల్పోవడం అంటారు. కానీ నీషే చెప్పినట్టు సమస్య అబ్సెషన్ కాదు, అసలైన సమస్య ఏది కోరుకోకపోవడం. మనిషిగా పుట్టి ఒక పురుగులా బ్రతకడం. నరకం లోతు చూడనోడు స్వర్గపు టంచులు ఎలా చూస్తాడు?